జాగ్రత్త వినండి ప్రియులారా. ఆదరణ అందరికీ అవసరమే. అందును బట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడని లేఖనాలను పరిశీలన చేస్తే అనేక మందిని తన వాక్యం ద్వారా, లేఖనాల ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడని బైబిల్లో రాయబడింది. ఎప్పుడైనా సరే నువ్వు బాగా కృంగిపోయి ఉన్నప్పుడు, ఇది చాలా కష్టమే. ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు బైబిల్ ఓపెన్ చేసి చదవడం చాలా కష్టమే. కానీ ఆ సిచ్యువేషన్లో కనుక నువ్వు చదవగలిగితే లేఖనాలు, ప్రతి మాటతో దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ టైంలో అసలు బైబిల్ ఓపెన్ చేయాలని అనిపించదు. ఏదో విధంగా బాధ మనమే భరించాలని ఎక్కడో చోట సోఫాలో కూలబడో లేకపోతే ఎక్కడో చోట కూర్చునో కొంతమంది డిప్రెస్డ్ పీపుల్ ఉంటారు. డిప్రెషన్ అంటే కొన్నిసార్లు మనం కామ్గా ఉంటారు, లేకపోతే ఎవరితో మాట్లాడరు, అదొకలాంటి డిప్రెషన్ కాదంటలేదు. కానీ కొంతమంది చాలా హ్యాపీగా ఉన్నట్టు కనబడతారట మనుషుల్లో. ఇంక వాళ్ళని చూసి వీళ్ళకైతే ఇంకా కష్టాలు ఏమి లేవు అనుకుంటారట. కానీ లోపల వారికున్న డిప్రెషన్ ఏ ఒక్కరితో పంచుకోలేరు వాళ్ళు. అలాంటి విచిత్రమైన, అలాంటి విభిన్నమైన పరిస్థితులు కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. అట్ దట్ పర్టికులర్ టైం కెన్ యూ కమ్ టు గాడ్ అండ్ టాక్ టు హిమ్. ప్రభా, నా పరిస్థితి నా వల్ల కావట్లేదు, బ్రతకడానికి ఒక ఆశ కూడా నాకు లేదు, ఈ పోరాటాన్ని నేను జయించలేకపోతున్నాను, ఈ సమస్య నేను జయించలేకపోతున్నాను, ఈ ఒత్తిడి నేను జయించలేకపోతున్నాను, ఒక సహాయం చేయ ప్రభా నువ్వు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఆయన ఆదరిస్తాడట. ఆదరించే దేవుడు ఆయన. ఒక పాట ద్వారానో, ఒక మాట ద్వారానో, లేఖనాల ద్వారానో, లేకపోతే ఎవరో ఒకరు సేవకుల మాట ద్వారానో, లేదా నీ స్నేహితులు ఎవరో ఆ పర్టికులర్ టైంలో నీతో మాట్లాడడం ద్వారానో ఏదో విధంగా దేవుడు నీకు ఆదరణ దయచేస్తాడు. ఓదార్చే దేవుడు ఆయన. పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా ఉన్నాడు. హీఈస్ అ కంఫర్టర్ అండ్ హీ లిఫ్ట్స్ యు అప్. నీ ఉన్న ఆ బూడిదలో నుండి, గోనె పట్ట కట్టుకున్న నీ జీవితంలో నుండి సంతోష వస్త్రాన్ని దేవుడు నీకు ధరింపు చేయగలిగిన వాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువును అనుమయంపడదాం. హీ ఈస్ ద వన్ హూ లిఫ్ట్స్ us up. ప్రజలు నువ్వు పడిపోతే చూడాలనుకుంటారు, నువ్వు ఏడిస్తాడు చూడాలనుకుంటారు, దుఃఖపడితే చూడాలనుకుంటారు. ఆ భయంకరమైన పరిస్థితుల మీద కొంతమంది నీ మీద మత్సరపడే వాళ్ళు ఉంటారేమో కదా. ఈ రోజున ఎక్కడ చూడండి ఏం నడుస్తూ ఉంది? మత్సరం, ఎదుటివారి బాగోగులు, లేదంటే ఎదుటివారు కొంచెం బాగున్నారు అంటే వారవలేని తనం, మత్సరం బాగా పెరిగిపోతాం. కొంచెం మంచి బట్టలు వేసుకున్న వాళ్ళని చూస్తే కొంతమంది మత్సరపడుతుంటారు. ఒక మంచి కారు వేసుకున్న వాళ్ళని తిరిగితే మత్సరపడతారు. బిడ్డలు కొంచెం ఎదుగుతున్నారు లేదా ఫలిస్తున్నారు అనేసరికి మత్సరపడే వాళ్ళు చాలామంది ఉంటారు. జలసి ఈ రోజున భయంకరంగా చలామణిలో ఉంది. వారవలేనితనం. ఒకవేళ మత్సరానికి నువ్వు గుర్రవితే పర్వాలేదు, తర్వాత సంగతి, దేవుడు నీకు రివార్డు ఇస్తాడు. కానీ నువ్వే ఎవరి మీద మత్సరపడుతుంటే జాగ్రత్త సుమా, ఇబ్బందులు పాలవుతావు. దేవుడు ఎవరైనా దీవిస్తే వారిని చూసి ఆనందించు. ప్రభువా అలాంటి దీవెన నాకు కూడా దయచేయని ప్రార్థించడం తప్పేం లేదు. కానీ